బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఐపీఎల్ వేదిక మారింది. ధర్మశాల ఎయిర్పోర్ట్ ను మూసివేసినందున అక్కడ ఈ నెల 11న జరగాల్సిన ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను అహ్మదాబాద్ కు మార్చింది ఐపీఎల్ నిర్వహణ టీం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఐపీఎల్ వేదిక మారింది. ధర్మశాల ఎయిర్పోర్ట్ ను మూసివేసినందున అక్కడ ఈ నెల 11న ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను అహ్మదాబాద్ కు మార్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, డ్రోన్ల దాడితో పాకిస్తాన్ ఇప్పటికే కలవరపడుతోంది. ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేదికలు కూడా మార్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఏంటి ప్రస్తుతం అసలు పాకిస్తాన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? వీటిని రిసీవ్ చేసుకోవడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తోంది? రైట్ ప్రియ, ప్రధానంగా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక డ్రోన్లతో పాకిస్తాన్ అతలకుతలమవుతుంది. అది చావు దెబ్బ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారత్ ప్రయోగించే డ్రోన్ల వల్ల పాకిస్తాన్ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి లాహోర్ సంబంధించిన ఎయిర్పోర్ట్లో, మరోపటి రావుల్పిండి క్రికెట్ స్టేడియంలో కూడా డ్రోన్లతో విధ్వంసం సృష్టిస్తుంది. దీని ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. ఇక లాహోర్ ఎయిర్పోర్ట్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో దానిపై అక్కడ ప్రధానంగా లాహోర్లో అనుకున్న పరిస్థితులకు సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి అమెరికా కూడా ఇక అక్కడ లాహోర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలని కూడా తెలియజేశారు. మరోవైపు ఇటు రావుల్పిండి ఎక్స్ప్రెస్లో రావుల్పిండి సంబంధించిన ఇదేదైతే క్రికెట్ స్టేడియంలో కూడా డ్రోన్తో దాడి చేసిన నేపథ్యంలో ఆ స్టేడియం అంతా కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అక్కడ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. మరోవైపు వివిధ ప్రాంతాల్లో మొత్తం డ్రోన్లను ప్రయోగించి అక్కడ మొత్తం అన్ని ప్రాంతాలను కూడా ధ్వంసం చేసే విధంగా కూడా భారత్ వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా డ్రోన్లను వినియోగించడం ద్వారా అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ డ్రోన్స్ అన్ని కూడా భారత్ నుంచి ప్రయోగించినవని కూడా భారత్ అధికారికంగా ప్రకటించింది. ఇక పాకిస్తాన్ మాత్రం ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భారత డ్రోన్లను ఎదుర్కొనేంత శక్తి అక్కడ లేనట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే భారత్ ఎఫెక్ట్కు అతలకుతలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మా సైన్యం శౌర్య పరాక్రమాలు చూపించినట్టు కూడా రాజ్నాథ్ సైన్యం సంబంధించిన ఏ విధంగా అయితే దాడులు చేస్తుందో, సైన్యం ఏ విధంగా అయితే ఫైట్ చేస్తుందో పాకిస్తాన్కి అగనిస్ట్గా సైన్యం యొక్క ధైర్య సాహసాలను వారిని ప్రశంసించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పీఓకేలో ఉగ్రవాదాన్ని మొత్తం ప్రోత్సహిస్తోంది పీఓకే. ఇటు పాకిస్తాన్ తెరవెనుకుండి ఉగ్రవాద స్థావరాలు ఏర్పరిచి అక్కడ శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఉగ్రవాదాన్ని ఎగవేస్తుందనే క్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మరోవైపు ఏదైతే మా దాడులు ఆగవు, ఇంకా మరిన్ని సైనిక చర్యలు ఉంటాయంటూ కూడా ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు ఏదైతే పాకిస్తాన్కు సంబంధించిన ఇది నిన్న అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పాకిస్తాన్పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అటు అమెరికా కూడా అప్రమత్తమైంది. అంటే అక్కడ ఉన్న అమెరికా వాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా ఉన్నారా లేదంటూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లాహోర్ విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా వారందరికీ సూచించారు. ఇక రాత్రి 6:30 వరకు లాహోర్ ఎయిర్పోర్టు మూసివేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ప్రతి దాడులు తప్పవు అనేది కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. భారత్ సహనాన్ని పరీక్షించొద్దంటూ కూడా తెలియజేశారు. మొదటి నుంచి కూడా ఏదైతే ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకలించేస్తాము, ఎక్కడున్న ఉగ్రవాదుల్ని వెతికి మరి పట్టుకుని శిక్షిస్తామంటూ కూడా ఇటు హోంమంత్రి కానీ రక్షణ శాఖ మంత్రి కానీ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. మరోవైపు ప్రతిదాడి డెఫినెట్గా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దానికి అనుగుణంగానే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై వారు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇటు
ప్రధానంగా ప్రియా రైట్. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సిన ఆ మ్యాచ్ను కూడా వేదికని మార్చారు. మరి అసలు ఇలా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి దాడులు జరుగుతున్న నేపథ్యంలో అసలు మ్యాచ్ నిర్వహణ సవ్యంగా జరిగే పరిస్థితులు ఉన్నాయా వేదిక మార్చినప్పటికీ? రైట్. ఇక ప్రధానంగా ఏదైతే ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ఏదైతే ఉందో ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది 11వ తేదీన. అది ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ 10వ తేదీ వరకు కూడా ఎయిర్పోర్ట్ అంతా మూసివేసిన నేపథ్యంలో విమాన రాకపోకలు కానీ మరి అక్కడ నుంచి క్రికెటర్స్ రావాల్సిన పరిస్థితి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ను అహ్మదాబాద్కు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా సరిగ్గా జరుగుతుందా లేదా, సవ్యంగా జరుగుతుందా లేదా కూడా చూడాల్సి ఉంది. కానీ ప్రజెంట్ అయితే మాత్రం అక్కడికి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయి, పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాలు దాడికి గురయ్యే ప్రాంతాలతో నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో గాను సిఎస్లు డీజీపీలతో భేటీ అయ్యారు. దానిలో ఇటు గుజరాత్, రాజస్థాన్, మరోవైపు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దానిలో ఇప్పుడు అహ్మదాబాద్ ఏదైతే ఉందో ఇది గుజరాత్లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అహ్మదాబాద్కు మార్చిన నేపథ్యంలో మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, 11వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. కాబట్టి ఈలోపు అక్కడే పరిస్థితులు ఏ విధంగా మారుతాయి, పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ ఇన్ కేసు అక్కడ కూడా సిచ్యువేషన్ బాగుండకపోతే మార్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ మ్యాచ్ తర్వాత జరపడమా లేకపోతే మ్యాచ్ మొత్తం రద్దు చేయడమా, ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కేంద్రం చూడాల్సి ఉంది. మరోవైపు ఇటు మ్యాచ్ని మార్చడంతో పాటు ఇటు అన్ని రకాల పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాల్లో ఇప్పటికే వారందరూ కూడా క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, పాకిస్తాన్ దాడులు చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, అక్కడున్న స్థానికంగా ఉన్న బోర్డర్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలి అనే అంశాలపై కూడా వారందరికీ దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన రాజ్నాథ్ సింగ్ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొన్ని సూచనలు వారు స్వీకరించారు. మరోవైపు ఇటు వీరు కూడా ప్రభుత్వం తరపున కూడా వారికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ గురించి వారికి తెలియజేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అజిత్ దోవల్తో సమావేశమవుతూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, నెక్స్ట్ తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై ఎప్పటికప్పుడు వివిధ శాఖల కార్యదర్శులు, హోంశాఖ, రక్షణ శాఖ, డిఫెన్స్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరందరితో కూడా ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్పై మనం 9 స్థావరాలపై ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో అది కూడా ప్రతిగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సామాన్య జనమే వారు టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు పాకిస్తాన్ అటువైపు దాడి చేసిన నేపథ్యంలోనే వారిని అటు రజౌరి సెక్టర్ కానీ పూంచ్ యూరి సెక్టర్కి సంబంధించిన ప్రజలందరూ కూడా బంకర్ల వైపు తరలి వెళ్ళిపోవాలి, అక్కడ ఎవరు ఉండొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అక ఇదంతా కూడా ప్రధానంగా అందరూ ఇటు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే అటాక్ చేయడానికి ఈలోపు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని టార్గెట్గా చేసుకుని భారత్ అయితే దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే మొత్తం ఇప్పటి వరకు డ్రోన్లను 10ల సంఖ్యలో వినియోగించినట్లు కూడా తెలిసింది. ఇటు లాహోర్ కానీ పాకిస్తాన్లో కానీ అనేక ప్రాంతాల్లో చాలా వరకు డ్రోన్స్ను ప్రయోగించారు. డ్రోన్స్ను ప్రయోగించడం ద్వారా మొత్తం మెరుపు దాడి చేస్తుంది. పాకిస్తాన్ 25 పట్టణాల్లో 50కి పైగా డ్రోన్లతో దాడి చేసింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సంస్థను నిర్వీర్యం చేసినట్టు కూడా తెలుస్తుంది. రాడార్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసింది భారత్. అక్కడ పాకిస్తాన్లోని రాడార్ వ్యవస్థ కూడా మొత్తం హ్యాపీ డ్రోన్లతో పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడుతుంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా దేశంలోని 11 పట్టణాల్లోని సైన్యం స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులకు పాకిస్తాన్ యత్నించింది. అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు ఏదైతే దేశంలో భారతదేశంలో ఏవైతే ఉన్నాయో 15 పట్టణాల్లో టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించింది. S-400 అనే UAS వెపన్స్తో పాకిస్తాన్ డ్రోన్లను మిసైడ్లను కూడా గాల్లోనే భారత్ పేల్చేసింది. యాంటీ మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ పాకిస్తాన్ ప్రయోగించే డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ఇటు యాంటీ మిసైల్స్తో భారత్ దగ్గర ఉన్న యాంటీ మిసైల్ సిస్టమ్తో వాటిని కూడా దాడి చేసి వారిని కూల్చేసే ప్రయత్నించింది. దానిలో భాగంగానే పంజాబ్లో ఏదైతే అమృత్సర్లో డ్రోన్ ప్రయోగించిందో H-9కి సంబంధించిన డ్రోన్, అది కూడా చైనాకు సంబంధించిన డ్రోను పాకిస్తాన్ వారి దగ్గర తెచ్చుకుని ఈ విధంగా అయితే ప్రయోగించిందో దాన్ని యాంటీ మిసైల్ డ్రోన్తో భారత్ దాన్ని కూల్చివేసింది. మరోవైపు ఏదైతే ఈ డ్రోన్స్ చైనా నుంచి తీసుకొస్తున్న డ్రోన్స్ ఏవి కూడా ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయని నేపథ్యంలో ఇప్పటికే ఇది చైనాకు సంబంధించిన అంబాసిడర్తో మాట్లాడేందుకు విదేశాంగ కూడా పిలుపునిచ్చినట్టు తెలిసింది పాకిస్తాన్ విదేశాంగ శాఖ. అంటే సరిగా ఆ డ్రోన్స్ అనేవి సరిగ్గా పనిచేయలేదు, అంత సత్ఫలితాలను ఇవ్వలేదు, పాకిస్తాన్ చేతిలో మొత్తం చేతకాని వాళ్ళం అయ్యామనేది కూడా పాకిస్తాన్ భావించింది. దానిలో భాగంగానే ఎక్కడి నుంచి అయితే డ్రోన్స్ తెచ్చుకున్నారో ఆ దేశానికి సంబంధించిన అంబాసిడర్తో కూడా ప్రెసిడెంట్ చర్చలు జరుపుతున్నారు.
జరుపుతున్నట్లు కూడా తెలుసు. ఫర్దర్గా వారి దగ్గర ఇంకా ఎటువంటి డ్రోన్స్ ఉన్నాయి, ఈ డ్రోన్స్ ఎందుకు పనిచేయలేదు అనేది కూడా సాంకేతిక లోపమా ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయి, దేనివల్ల ఇవి పనిచేయలేదనే అంశాలపై అక్కడ ఉన్న చైనా అంబాసిడర్తో కూడా మాట్లాడేందుకు అటు పాకిస్తాన్ విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ భారత్ పైచేయి సాధిస్తుంది, కానీ పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేసుకుంటే ఇప్పటివరకు భారత్పై మనమే పైచేయి సాధించామనే ఒక ప్రయత్నం చెప్పించుకునే ప్రయత్నం పాకిస్తాన్ వార్తా కథనాలను ప్రచురిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివ, ఇటు భారత్ పాక్ మధ్య జరిగిన దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ దాడులు ఆగాలి, ఇవి ఇంకా శాంతిపరచాలని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అసలు పాకిస్తాన్ నుంచి ఈ దాడులు ఇంకా ఆగే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళ దగ్గర అంత పవర్ లేకపోయినప్పటికీ ఇంకా కూడా అసత్య ప్రచారాలు లేదంటే దాడి చేయడానికి రెడీగా ఉండడం, అసలు ఈ దాడులంతా ఎప్పటికీ ఆగే పరిస్థితి ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో పాకిస్తాన్ ముందుకు రాబోతోంది? రైట్, ఏదైతే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది ఇంకా విరమించేది లేదు, కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా భారత్ చెప్తూ ఉంది. దానిలో భాగంగానే 11 స్థావరాలను ధ్వంసం చేసింది, ఇంకా మిగిలిన 12 స్థావరాలు కూడా ధ్వంసం చేస్తామంటూ కూడా చెప్తోంది. దానిలో భాగంగా అఖిలపక్ష సమావేశం కానీ ఫర్దర్గా కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏం చేయబోతున్నది కూడా ప్రతిపక్ష పార్టీలకు చెప్పాలి. కాబట్టి వారు కూడా చెప్పడం, తర్వాత రక్షణ శాఖ, హోంశాఖ, డిఫెన్సు, అలాగే ఎయిర్ ఫోర్స్ వీరందరికి సంబంధించిన కార్యదర్శులందరితో కూడా ఎప్పటికప్పుడు ప్రధాని సమావేశం అవుతున్నారు. ఇక పాకిస్తాన్ ఆపుతుందా లేదా అనేది కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరిగాయి, పాకిస్తాన్కి సంబంధించి ఒక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాలు నిర్వహించే సందర్భంలో ఎవరైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, అలాగే మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో, ఏదైతే ఉగ్రవాదుల చేతుల్లో హతమైన బెనజీర్ భుట్టో ఉన్నారో ఆమె కుమారుడే ఇటు ఉగ్రవాదులు ఒకవైపే దాడి చేసి 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదుల చేతుల్లోనే తన తల్లి చనిపోయింది. ఇక్కడ ఉగ్రవాదుల చేతుల్లో భారతీయులు చనిపోయారు. అది గుర్తుపెట్టుకోకుండా 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు, మేము యుద్ధానికి సిద్ధమంటూ కూడా ఆయన సవాలు విసురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉగ్రవాదం వల్ల సొంత కుటుంబంలో తల్లినే కోల్పోయిన బిలావల్ భుట్టో ఇప్పుడు ఉగ్రవాదులు చేసిన ఈ దృశ్యలను సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఉగ్రవాదుల స్థావరాలని టార్గెట్ చేసుకుని మేము దాడులు చేసామని ఒకవైపు భారత ప్రభుత్వం చెబుతుంటే, సామాన్య ప్రజలను కూడా మీరు దాడులు చేశారు, వారు 26 మంది చనిపోయారు, దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు, మేము యుద్ధానికి సిద్ధం, మీరు కూడా సిద్ధంగా ఉండనట్టు కూడా నిన్న పార్లమెంట్ వేదికగా భారత్కు సవాల్ విసిరారు బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. ఇప్పుడు అటు పాకిస్తాన్ ప్రధాని కూడా షహబాజ్ షరీఫ్ కూడా మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, భారత్పై ప్రతీకార దాడి తీర్చుకుంటాము, సామాన్య ప్రజలను కూడా మీరు దాడి చేసి చంపేస్తారంటూ కూడా ఆయన కూడా ప్రగల్భాలు పలుకుతూ కూడా భారత్పై అక్కసు వెలగొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ సింపతి గెయిన్ చేసుకోవడానికి సామాన్య ప్రజలను కూడా చంపేస్తారనేది ప్రపంచం ముందు ఉంచి పాకిస్తాన్ సింపతి పొందే ప్రయత్నం అయితే చేస్తోంది. దానికి సంబంధించి అసత్య ప్రచారాలను మేము భారత్పై పైచేయి సాధించాము, మేము కూడా డ్రోన్ను ప్రయోగించాము, భారత్పై దాడి చేసి విజయం సాధించామనేది పాకిస్తాన్ ప్రజలకు చూపించుకోవడానికి, అంటే చేతకానితనాన్ని ఈ విధంగా డైవర్ట్ చేసి పాకిస్తాన్ పత్రికల ద్వారా, వార్తా ఛానళ్ల ద్వారా వారు ప్రచారం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ సీన్ చూస్తే మాత్రం కంప్లీట్ రివర్స్ అయితే కనిపిస్తుంది. దాదాపు పాకిస్తాన్లోని 25 పట్టణంలో 50 డ్రోన్లను ప్రయోగించి సర్వనాశనం చేసిన పరిస్థితి అయితే భారత్ కనిపిస్తోంది. ఇంకా దాడులు ఉంటాయంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ఒకవైపు వారు చేసిన తప్పు ఏదైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి లష్కర్ తోయిబా, ఐసిస్, మరోవైపు జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించి ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్పై ఉసుగొల్పి 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలికొని మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో, ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి టార్గెట్గా దాడి చేసిన నేపథ్యంలో భారత్ దాడిలో ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్లోనూ వారిని పరామర్శించడంలోనూ వీరు సైనికులు పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఎంత మేర వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఇతర దేశాల మీద ఏ విధంగా ఉసుగొలుపుతున్నారు ఉగ్రవాదులు అనేది కూడా ప్రపంచం అంతా చూస్తుంది అనేది కూడా అంతర్జాతీయ నిపుణులందరూ కూడా పాకిస్తాన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైనా సైనికులు చనిపోతానో లేకపోతే వారి కుటుంబ సభ్యులు చనిపోతానో ఎవరైనా వెళ్ళి సైన్యం నివాళులర్పిస్తూ ఉంటుంది, అంటే గవర్నమెంట్ లాంఛనాల ప్రకారం నివాళులర్పిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉగ్రవాదుల అగ్రనాయకులు చనిపోయిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళి సైన్యం అక్కడ పట్టుకుని చనిపోయిన కుటుంబ సభ్యులు పట్టుకుని ఏడవటం కానీ, వారిని పరామర్శించడం కానీ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మసూద్ అజార్ ఏదైతే జైషే మహమ్మద్ సంబంధించి చీఫ్, వారి కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు, మరోవైపు వాళ్ళ సోదరుడు కూడా గాయాల పాలై మిలిటరీ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంటే మిలిటరీ హాస్పిటల్ని దగ్గరుండి వారు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి వారు ఆశ్రయం కల్పిస్తూ ఉసుగెల్పి భారతదేశానికి సంబంధించిన ప్రశాంతమైన బైసరన్ వ్యాలీలో వారందరూ సరదా గడుపుతుంటే ఫ్యామిలీలో భర్త ముందు, తన కుమారుడి ముందు, భార్య ముందు పిల్లల్ని చంపేయడం,
తండ్రి ముందు కొడుకుని చంపేయడం, భార్య ముందు భర్తను చంపేయడం, ఇదంతా కూడా చేశారు. ఒకవైపు ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్న ఆ రోజు జరిగిన కాల్పుల్లో నా భర్త చనిపోయాడు, నన్ను కూడా కాల్ చేయండి అంటే మీరు వెళ్ళి మోడీ చెప్పుకోండి అంటూ కూడా వారు హేళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ దాడి జరిగిన తర్వాత అది కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మోడీకి చెప్పుకోమంటే నేను మోడీ చెప్పాను, మోడీ డ్రోన్స్ ద్వారా మీ బుద్ధి చెప్పారంటూ కూడా దానికి సంబంధించిన ట్రోల్స్ కూడా ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే టార్గెట్తో భారత్ ప్రయత్నాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం సింపతి గెయిన్ చేసుకునేందుకు ఉగ్రవాదులుగా చనిపోయింది, సామాన్య జనం చనిపోయారంటూ కూడా ఒక ఉగ్రవాదుల చేతిలో హతమైన తదికి సంబంధించి అంటే మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఒక బహిరంగ సభలో రోడ్ షో చేస్తున్న సందర్భంలో ఉగ్రవాదులే కాల్చి చంపారు. ఆమె కుమారుడే ఇప్పుడు మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నామంటూ కూడా బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా నిన్న పార్లమెంట్ వేదికగా భారత్కు సవాల్ విసిరారని చెప్పాలి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.